శ్రీ గణేశాయ నమః. అమ్మవారికి లలితా సహస్రంలో అన్నద అని ఒక పేరు. అంటే అన్నము ఇచ్చేది అని. శివుడు లింగోద్భవ కాలంలో బ్రహ్మ అసత్యం చెప్పినందుకు బ్రహ్మ యొక్క తలను తీసివేస్తాడు శివుడు. కానీ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోవడంతో దాన్ని నివారించుకోవడానికి ఆ బ్రహ్మ కపాలం పట్టుకుని ప్రపంచం అంతా భిక్షాటన చేస్తాడు. ఎక్కడా కూడా ఆ దోషం పోక కాశీ వెళితే కాశీలో అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంలో శివుడికి భిక్ష వేస్తుంది. వెంటనే ఆ బ్రహ్మ కపాలం పడిపోయి బ్రహ్మహత్యా దోషం పోతుంది. అక్కడే అమ్మవారు అన్నపూర్ణావతారంతో పూజలందుకుంటోంది. అన్నం అంటే తినబడేది అనే కాక తినేది అని కూడా అర్థం వస్తుంది. అమ్మవారు అన్నపూర్ణ అవతారంలో అందరి ఆకలి తీరుస్తుంది. అంటే భక్తుల కోరికలు పూర్తి చేస్తుంది. అలాగే కాలస్వరూపంలో లోకాన్నన్నిటినీ తనే తినివేస్తుంది కూడా. రెండర్థాల్లోనూ అన్నపూర్ణే. ఎందుకంటే ఆవిడే పూర్ణ స్వరూపురాలు కనుక. శ్రీమాత్రే నమః.